ఈ మచ్చాకేంటి పెళ్లి చేయమని అడుగుతున్నాడు. ఇప్పుడు షూటింగ్స్కి వస్తే మా మీద పడిపోతున్నాడు, ఆపితే ఆగట్లేదు, చెప్తే వినట్లేదు. ఇప్పుడే సత్య గారు చెప్పాడు కొన్ని ప్రైవేట్ పార్ట్స్ పైన కూడా తను నైట్ టైమ్స్ లో. నిజమే, అది నిజమే. నైట్ లేదు, పగలు లేదు, కెమెరా ఆన్ ఉంది, ఆఫ్ ఉంది, అదంతా అతనికి అవసరం లేదు. కొరికేయడము, కొట్టేయడం. నన్నైతే 3 గుద్దులు గుద్దాడు, ఇక్కడ కింద పర్సనల్ పార్ట్ మీద అండ్ ఇక్కడ. నాకు ఇప్పటికి ఇంకా పెయిన్ వస్తుంది అనమాట. సో మా ఇంట్లో ఏమంటారు, అంత అవసరం ఆ తన్నులు తిట్లు తిని అంత అవసరం అంటే ఇట్స్ ఓకే, పర్లేదు. షూటింగ్ అంటే షూటింగ్ లా చూడట్లేదు తను, అట్లా అనమాట. మళ్ళీ ఇట్లా డ్రెస్ లోపలికి దూరిపోతాడు, ఇట్లా పట్టుకుని పీకేస్తాడు, చేయి పట్టుకుని తిప్పేస్తాడు, వదలడు. షూటింగ్ లో నాకే కాదు, ఇంకా వేరే అమ్మాయికి కూడా కొడితే 2 times కొడితే 2 times ఇక్కడ బ్లడ్ వచ్చి ఇదంతా ఇలా వాసిపోయింది. మేము చెయ్యం అసలు, వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు గోలన్నమాట. అసలు మొత్తం అతని వల్లే షూటింగ్ అంతా అసలు మంచిగా జరగలేదు. వాళ్ళ అక్క వాళ్ళు ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో అన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఏమంటున్నారు, నాకు వద్దు అంటే మందు ఇస్తున్నారు అంటున్నారు. అదెంత అబద్ధం అసలు. అందరికీ తెలుసు షూటింగ్ లో మచ్చ మంది ఇస్తేనే నేను షూటింగ్ చేస్తా, లేకపోతే నేను చేయనని కూర్చుంటాడు అట్లనే. అందుకే వాళ్ళు మందిస్తారు తప్ప షూటింగ్ వాళ్ళకి అవసరం లేదు. కానీ అక్కడ ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారు, నేను వద్దన్నా కూడా మందు ఇచ్చారని అబద్ధాలు ఆడుతున్నారు. మందు పోస్తుంది ఆమె, మందు పోసేది ఆమె. ఎర్లీ మార్నింగ్ ఒక బాటిల్ ఇచ్చేస్తాం, మ్యాన్సన్ హౌస్ మై హౌస్ 5 బాటిల్ పెట్టుకున్నాం కార్లో, విజ్జుగౌడ్ కార్లో. డైలీ ఒక బాటిల్ తీసుకెళ్ళి ఆవిడకి ఇవ్వాలి 7 గంటల అప్పుడు చాయ్తో పాటు. అమ్మ నువ్వే మీ తమ్ముడికి పోయమ్మా, మళ్ళీ మేము పోసామంటే ఎక్కువ పోస్తాం తక్కువ పోస్తామంటావని అంటే ఆమె పోస్తుంది. ఆమె క్యారెక్టర్ ఎట్లా అంటే ఒక లక్ష్మీ పార్వతి అండి, లక్ష్మీ పార్వతి 2. ఆ రోజుల్లో సీఎం ఎన్టీఆర్ పాపులారిటీని వాడుకొని ఎట్లా డబ్బులు సంపాదించుకుందో, ఈ రోజు ఈమె కూడా లక్ష్మీ పార్వతి 2 తమ్ముడు పాపులారిటీని, అగ్గిపెట్టి మచ్చ పాపులారిటీని వాడుకొని డబ్బు సంపాదించుకుంటున్నాను. నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను, నా తమ్ముడు అంటే ప్రాణం, నా తమ్ముడు అంటే 6వ ప్రాణం అంటున్నావు. నా వచ్చి ఇంకొక అమ్మాయి వచ్చింది ఉషా, నేను కూడా కంటెస్టెంట్. ఇప్పుడు అగ్గిపెట్టి మచ్చ అక్క సుజాత ఏమంటుందంటే, నా తమ్ముడు అంటే నాకు ప్రాణం, 6వ ప్రాణం అంటుంది కదా. అమ్మ నీకు 6వ ప్రాణం అంటున్నావు కదా, నీ ఇంట్లో చాలామంది ఉన్నారు, నీ కొడుకు ఉన్నాడు, నీ కోడలు ఉంది, నీ కూతురు, నీ అల్లుడు, 4 ఉన్నారు. అందరు కూడా యువకులే, అందరు కూడా 25 ఏళ్ళ లోపు వాళ్ళే. మరి 4 కష్టపడి ఆయన మత్స్యంతో నేను మనిషిని పెంచుకోవచ్చు కదా. మీ తమ్ముడు మా అందరి ముందే అంటున్నాడు, నాకు షూటింగ్లో ఇంట్రెస్ట్ లేకపోయినా, నాకు ఆరోగ్యం బాగోపోయినా మా అక్క మమ్మల్ని నన్ను షూటింగ్ తీసుకెళ్తుంది, పిచ్చోడితో వ్యాపారం చేస్తుంది, బిజినెస్ చేస్తుంది అంటున్నాడు కదా. మరి మీ 4 కలిసి పెంచలేరమ్మా? నువ్వు కూడా చాలాసార్లు మాకు చెప్పావు, ఐఎమ్ జస్ట్ 40 years 38 years అంటున్నావు కదా. మరి నువ్వు కూడా కూలోని ఆలోచిస్తే తమ్ముని పెంచవచ్చు కదా. ఎందుకు షూటింగ్లు తీసుకురావడం, మాకెందుకు ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేయడం? నిజమైన ప్రేమ అంటే మీ తమ్ముడిని మీరు పెంచుకోండి. 4 మీ ఇంట్లో ఉన్నారు, నువ్వు ఉన్నావు, మీ 5 కష్టపడి అతను పెంచుకోండి. మా మీదకి ఎందుకు వదులుతున్నారు మత్స్యంతో లేని మనిషిని? నేను ఎప్పుడు మా అచ్చని చిన్నపిల్లలాగా చూసుకున్నానండి. అది ఏం అడిగిని ఇస్తాను, ఏం కావాలన్నా గొంతమ్మ కోరికలన్నీ తీరుస్తా. సత్య నాకు కొండ మీద కోతి కావాలంటే తీసుకొస్తా. అబ్బాయిని మేము అట్లా చేసుకున్నాం. ఈ డ్రామా అంతా నడిపిస్తుంది అంతా వాళ్ళ అక్క సుజాత. చూడండి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చూడండి, పక్క నుండి ఎలాగ అందిస్తుంది అని. నేను ఆయనకి ఏం తెలియదండి. అంటే స్వాతి గారు మీతో కూడా కొన్ని వీడియోస్ బాగా వైరల్ అయినాయి, ఆగిపెట్ట మచ్చది మీరు. సో చాలా క్యాజువల్ గా ఉంటారు మీరు, సడన్ గా ఏంటి మళ్ళీ ఇవన్నీ? యాక్చువల్లీ మచ్చ నాకు ఫస్ట్ పరిచయం అయింది వచ్చేసి మ్యాన్షన్ హౌస్ మై హౌస్ రాకేష్ మాస్టర్ గారి షూట్లో. యాక్చువల్లీ అప్పుడు వీళ్ళు కూడా ఉండాల్సింది, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల వీళ్ళు రాలేకపోయారు. అప్పుడు కూడా తను నాతో ఇలా చాలా రూడ్గా బిహేవ్ చేస్తుండే అనమాట. అంటే ఇప్పుడు షూట్ అయిపోయింది, ఇక అంటే కూడా ఒక హచ్ కుక్కలాగా వెనకే ఉంటాడు, పట్టుకుని లాగేస్తాడు, వదలడు, రూమ్లోకి వచ్చి బీడీ తాగుతాడు, నా చెప్పులు వేసుకుని తిరుగుతాడు, అట్లా ఇక అంతా గందరగోళం చేసేస్తాడు అనమాట. ఏంటిది, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఇతను అంటే ఇంకెవరు సరిగా పట్టించుకోవట్లా. అమ్మ బాబోయ్ షూటింగ్ అయిపోయింది, అమ్మ వీడితో తలనొప్పి అయిపోయింది అని అనుకున్న తర్వాత మళ్ళీ పెద్ద బాస్ షో ఫస్ట్ షో చేసినప్పటికి మళ్ళీ ఉన్నాడు. సరే 4 days అయిపోయింది, 5th day ఏమో ఇంకా వాళ్ళు ఏమన్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంటెంట్ కావాలి వాళ్ళు ఇలా అనుకుంటాడు కదా, అదే కదా తనకి ఫేమస్. నేనేం అనలేదు, మీ టీం ఓడిపోతుంది అన్న, దానికే వాడు ఇట్లా అనేసుకుని వాళ్ళ అక్కని పిలిచి ఫుల్ బూతులు తిడుతున్నాడు. వాళ్ళ అక్క నన్ను తిడుతుంది, ఇంకా బూతులు అంతా కెమెరా ముందు. నేనేం చేశాను, నేనేం చేయలేదంటే కూడా వినట్లేదు. మళ్ళీ వాళ్ళందరూ ఏమంటున్నారు, వాళ్ళ అక్క కాళ్ళు పట్టుకుని సారీ చెప్ప అంటే వాళ్ళ అక్క అసలు కంటెస్టెంట్ కాదు. గొడవ మచ్చాకి నాకు అయితే వాళ్ళ అక్కకి ఎందుకు నేను కాళ్ళు పట్టుకుని సారీ చెప్పాలి? సరే నేను సారీ చెప్పాను, నేను చాలా బాధపడ్డాను, ఇట్లాంటి దగ్గర ఎందుకు వచ్చా, వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారని. ఆ తర్వాత ఒకసారి వీళ్ళ ఇంటికి వచ్చారు, అప్పుడు నేను సత్య దగ్గరికి వెళ్తా రోజు. అయితే ఏమన్నాడు సత్య నాతోటి, వాళ్ళ అక్క నువ్వు వస్తే షూటింగ్ చేయనంది కాబట్టి నువ్వు రావద్దు అనేసి అన్నాడు. నాకు బాధ అనిపించింది. సరే పోనీ అని నేను వదిలేసిన. మళ్ళీ ఈ షూటింగ్లో వచ్చారు. ఈ షూటింగ్లో వచ్చినాక ఇంకా ఏం జరిగిందో మీకైతే తెలుసు కదా, ఇంకా అట్లా అనమాట. అయితే వాళ్ళ అక్క ఒక ఫాల్స్ ఎలిగేషన్ వేస్తుంది, కొట్టిన అతను వేరే అతను,
కొట్టింది మచ్చని, మధ్యలో ఈయనకేం సంబంధం? కానీ ఏమంటున్నారు, సత్య దగ్గరుండి కావాలని కొట్టిపించారనేసి అంటున్నారు కదా. సో ఒక పాయింట్ మరి వాళ్ళ అక్క చెప్పట్లేదు. వీళ్ళ రూమ్కి ఎప్పుడు వస్తాడు మచ్చ. వచ్చినప్పుడు మొన్న మధ్య కాలంలో ఏం జరిగిందంటే, ఒక ఎంత ఏజ్ అమ్మాయికి, ఒక 20 years అమ్మాయికి, కిట్టునా కాదు మీ ఇంటి దగ్గర అమ్మాయికి, మా వీధి, నేను ఇక్కడ యూసి కూడా చెక్ పోస్ట్ దగ్గర ఉంటాను, హనుమంతరావు ఫంక్షన్ హాల్ పక్క గల్లీలో. మా పక్క బిల్డింగ్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అసభ్యకరంగా మాట్లాడాడు. మొత్తం 20-25 మంది వచ్చారు మా ఇంటికి కొట్టడానికి, వాడిని పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి. నేను ఆయన వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకొని సారీ అండి ఆయనకి మధ్య నేను మనిషి ఆ పాగలగాడు వదిలేయండి అని బతిమాలి వాళ్ళు పంపించేస్తాను. వాళ్ళు నా ముఖం చూసి వదిలేస్తారు. ఓనర్ ఏమంటున్నాడు, ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసేయండి. మాకైతే సత్య ఇట్లా న్యూసెన్స్ ఇలాంటి పిక్చర్ అందరూ మీ రూమ్కి వస్తున్నారంట, పక్క రూమ్లోకి వెళ్ళి ఆడవాళ్ళతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారంట. మీరు ఒకసారి మైక్ పట్టుకుని నాతో కూడా మాట్లాడారు. ఇప్పుడు ఇలా నుంచుంటాడు కదా రోడ్ మీద, ఎవరైనా అమ్మాయి వెళ్తుంటారు కదా, ఏదో ఒకటి కామెంట్ చేస్తాడు, ఏదో ఒకటి అంటాడు. ఇప్పుడు షూటింగ్ లో వాళ్ళం అంటే వేరే, సర్లే ఏదో అన్నాడు, బయట వాళ్ళకి అంటే వాళ్ళు సీరియస్ తీసుకుంటారు కదా, అట్లా చేస్తుంటాడు. మా గల్లీలో ఉండే లల్లి అని పిలిచాను, అలాగే కంటెస్టెంట్ వచ్చింది, కంటెస్టెంట్ కూడా వచ్చింది, ఉషాను లల్లి అని ఇంకొక ఆమె. ఓకే లల్లి. సో మీరు కూడా అందులో కంటెస్టెంట్? నేను కూడా అందులో. సో వాస్తవం ఏం జరిగింది ఆ రోజు ఏం జరిగిందంటే, వెళ్ళిన రోజు వాళ్ళ అక్క మచ్చ వచ్చి మంది అడిగాడు. వాళ్ళ అక్కంది, మా తమ్ముడు మందిస్తేనే వీడియోలు చేస్తాడు, కంటెంట్ చేస్తా, లేకపోతే చేయడు, మీరు పోయొద్దు నేనే పోస్తా, నాకు ఇచ్చేయండి ఫుల్ అని అడిగింది వాళ్ళ అక్క. అయితే ఫుల్ ఇచ్చారు, మ్యాక్సిమమ్స్ ఇచ్చారు. అది వాళ్ళ అక్క లోన్ పోసుకుంది. బయట వీళ్ళు పనుల్లో వీళ్ళుంటే బయటకు వచ్చి తాగాడు, లోన లక్క పోసేసింది, తాగేశాడు. తాగిన తర్వాత అయిపోయింది కదా, వెళ్ళింది, నైట్ లేట్ అయింది కదా వెళ్ళడం. ఆ రోజు షూట్ ఏం చేయలేదు. ఎవరికి ఒకటేమో జెంట్స్ కి సపరేట్ బెడ్రూమ్, లేడీస్ కి సపరేట్ బెడ్రూమ్. ఆ లక్క తీసుకొచ్చి మచ్చని లేడీస్ బెడ్రూమ్ లో పడుకోబెట్టింది. నేను ఇంకో అమ్మాయి కింద పడుకున్నాం. స్వాతి అక్క తిను బెడ్ మీద పడుకున్నారు పెద్దోళ్ళు. పడుకున్న తర్వాత మేమేమి లేడీస్ కదా, కంఫర్ట్ ఉండే బట్టలు వేసుకుంటాం నైట్ టైం. మాకు కూడా చేసి తీసుకొచ్చి కంఫర్ట్ బట్టలకే చూస్తాం కదా, అలా మేము కంఫర్ట్ గా పడుకుందామని నైట్ వేసుకున్నాం. అది ఇక్కడికి ఉంది. అయితే వాళ్ళ అక్క మాకు పిలిచింది, నిద్రపోతున్నాం, అమ్మ లెగండి అంది. ఏంటి ఆంటీ గారు, ఆంటీ అలా అక్క ఏంటి అక్క అన్న. అయితే ముందు మీరు ఈ బట్టలు తీయండి, డ్రెస్ వేసుకోండి లేదా ప్యాంట్ వేసుకోండి అని అంది. వేసుకోలేము అక్క, షూట్ లో వేసుకొని అన్ని వేసుకోవాలంటే కొంచెం మా ఫ్రీనెస్ కావాలి కంటే మా మచ్చేదని చేస్తే తర్వాత నన్ను అడగొద్దు, ముందే చెప్పేసింది అలా అక్క. చెప్పిందా లేదా నీకు తెలుసు అక్క, ముందే చెప్పేసింది. ముందు నువ్వు నెక్స్ట్ ముందు డ్రెస్ వేసుకోండి, మా మచ్చేదని చేస్తే నాకు సంబంధం లేదు అని అన్నాడు. సర్లే అని పడుకుని డిస్కిచ్చేస్తుంది కంటిన్యూగా. వెళ్ళి నేను బయట ఉన్న మన విద్యు సార్కి చెప్పాను, విద్యు గారు ఇలాగ వేసుకోమంటున్నారు అన్నయ్య, విద్యు అన్నయ్య ఎలా వేసుకోమన్నయ్య అన్న. అన్నయ్య అన్నాడు, సరే నేను మాట్లాడతాలే మీరు వెళ్ళండి అన్నాడు. వచ్చేసాం లోనికి. ఇంకా మేము పడుకుని పోయాం. విద్యు అన్ననే అరుస్తున్నాడు. గొప్పలు లేసి బయటకు వెళ్తే విద్యు అన్ని ఒక దెబ్బ వేసాడు మచ్చని. ఎందుకు వేసాడు, కంటెంట్ తీరా 4ంటికి లేచాడు. 4ంటికి లేచినందుకు ఇక నిద్ర పట్టలేదు. అంటే సర్లే మచ్చ వీడియోలు చేద్దాం కంటెంట్ తీ అని అడిగాడు విద్యు సారు, చందు సారు. అడిగేసరికి వాడు కొంచెం వీడియో తీస్తానే పిచ్ వచ్చేది. ఆ పిచ్ లో ఇలా కొట్టేసుకొని చందు సార్ని ఇక్కడ కొరికేశాడు బాడీకి. ఫోన్ లో పిచ్చోళ్ళని చందు సార్ వదిలేశారు. ఏంట్రా డబ్బు ఇచ్చి పిల్లల్ని అక్కడ విద్యు సార్నే కొరికింది అనేసరికి ఒక్కటే కొట్టారు విద్యు సారు, చందు సార్. వీళ్ళందరూ ఆపం. ఈసారి పడుకున్నారు. ఒంట్లో వాళ్ళు అస్సలు బాగా జ్వరం, మోషన్స్ తో ఈయన అసలు ఏం తినలేదు. అలా పడుకున్నారు సత్య గారు. చందు గారు ఆపేశారు, అందరం ఆపేసాము, అయిపోయింది. మేమేం అనలేదమ్మా, కంటెంట్ ఏంటి, ఇంత డబ్బులు పోసాం కదా, దగ్గర చాలా అయినాయి అని చెప్పారు. తెల్లారా అయిపోయింది. అలాక్క కాన్ఫరెన్స్కి వచ్చింది. సర్లే నాన్న అది ఇది అని బాగానే మాట్లాడింది వాళ్ళతో. అయిపోయింది. వీడియోలు చేయాలి కదా, కంటెంట్ ఇవ్వాలి కదా, మందు పోతేనే కంటెంట్ ఇస్తాను కూర్చున్నాడు. విద్యు సార్, చందు సార్ వీళ్ళు ఏం చేశారు, మేమైతే పోయామని మళ్ళీ తెల్లారి ఇంకో ఫుల్ బాటిల్ ఇచ్చారు. ఆ దాంట్లో బ్యాగ్ లో 2 ఫుల్ బాటిల్ చక్కగా దాచుకుంది. ఏమైనా బయటకు తీసుకెళ్ళిపోయి అంతమందికి ఇది తాగుతున్నాడు, అది తాగుతున్నాడు.
ఇప్పుడు కంటెంట్ చేయమన్నప్పుడు నువ్వు కంటెంటే చేయాలి. ఏదన్నా అంటే మమ్మల్ని ఇలాగా గట్టిగా చైన్ నలిపి అన్నాడు బెడ్రూమ్ లో లాక్కెళ్ళి. విద్యు గారు చందు గారు వచ్చి దోస్తారు. ఏం చేస్తున్నావు మచ్చ కంటెంట్ ఇమ్మంటే ఆడ ఒక బెడ్రూమ్ లోకి వెళ్ళాలన్నా భయం వేసేస్తుంది. బెడ్రూమ్ లోకి వెళ్తే రానివాడు బయటికి పట్టేసుకుంటాడు చెయ్య. ఏమన్నా మాట్లాడమంటే కొట్టేస్తాడు. అలాగే ఇంకో నన్ను ఇక్కడ కొరికి ఇప్పటికి వాపు ఇంకా నాకు తగ్గలేదండి. ఇక్కడ ఏం చేశాడు, వీడియో చేస్తున్నాం రూమ్ లో బెడ్రూమ్ లో. సత్య గారు వెనకాల కంటెంట్ తీరా అంటే ఈయన కొట్టబోయి నన్ను ఏం చేశాడు, ఇలా గోడకు గుద్దేసి తల మీద కొరికేసి ఇక్కడ కొరికేసి చంపల మీద కొట్టేశాడు. గబ వాళ్ళు ఉంటారు కదా అక్కడ వాళ్ళు ఆపేస్తే వాళ్ళ అక్క పోనీ నేను అన్నా, తన దాకొస్తే ఒకలా మాట్లాడతావు, మా దాకొస్తే ఒకలా మాట్లాడతావు, మేము మనుషులు కదా, నీ తమ్ముడే నా మనిషి అని నేను అడిగాను. గబగబా ఈ పక్కన ఉన్న వాళ్ళతో సత్య పోనండి ఏం కాదండి పోనండి అని అన్నారు. అప్పుడు వీళ్ళు అన్నారు, నాకు నిజంగా నేను అక్కడ నుంచి గంట దాకా లేకలేదండి ఆయన కొట్టిన దెబ్బలకి. ఏడుపు నోరంతా ఉమ్ము గారిపోయి నేను అస్సలు ఆ దెబ్బ కోలుకోలేకపోయా. ఎందుకంటే ఈ తలల్లో అక్కడ గట్టి తగిలేసింది. దానికేసేసి ఇలా పెట్టి అలా గుద్దేశాడు. ఆగట్లేదు. ఇప్పుడు కొట్టేతం తెలిసి తర్వాత కంటెంట్ అన్నాడు. కొట్టడం తెలుసు, చేతులట్టడం తెలుసు, అన్ని తెలిసి వాళ్ళ అక్క ఇలా ఇవాళ డబ్బులు ఇవ్వలేదని ఎంట్రీలో ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటుంది కదా. మరి ఇప్పుడు ఈ ఎంట్రీలో చెప్తున్న ఒక్క మైక్ వచ్చేసి ఇలా పెట్టి ఇలా కొట్టాడండి బాత్రూమ్ కి నైట్ పూట. కంటెంట్ కి ఇమ్మన్నందుకు అందరూ అదే రూమ్ లో కొట్టేసి బయటకు వచ్చేసాడు. వాళ్ళు ఎంత బాధపడతారు అటు పక్క వాళ్ళు. ఇప్పుడు మనల్ని ఎందుకు పెట్టుకున్నారు డబ్బు, వాళ్ళు ఇచ్చి మనల్ని పెట్టుకున్నప్పుడు చేయాలి కదా. ఫుడ్ కి ఏమన్నా లోటు చేయలేదు వాళ్ళు. తాగి తన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇచ్చారు, తిన్న వాళ్ళు ప్రతి ఒక్కరు బాగానే చూసుకున్నారు. 5 days షూటింగ్ అయితే ఈయన వల్ల నా 4 days పెట్టారు మచ్చ వల్ల. ఏంటి మా ఫ్రెండ్ అయితే చంపల మీద కొట్టేశాడు వెళ్ళిన రోజు ఫస్ట్ రోజు. అందరూ పోనండి అన్నారు. వాడు నిజంగానే పిచ్చాడు, తెలివైన అయితే ఎవ్వరు అనుకోవద్దు. వాళ్ళ అక్కే వడ్డీ డబ్బు తిప్పుతుంది. మా అక్క నేను షూటింగ్ రానన్నా నాకు పెళ్లి చేయమనండి మా అక్కనే. యూట్యూబర్స్ అందరూ అడగండి అంటే వాళ్ళ అక్కనే ఎందుకు అడుగుతావు, యూట్యూబర్స్ పెళ్లి చేయమని వాళ్ళ అక్కకు ఉండాలి. అవునా కాదండి, నాకు పెళ్లి చేయట్లేదు, నాకు పిచ్చోని చేస్తుంది, నన్ను షూటింగ్లు తీసుకొస్తుంది, నాకు హెల్త్ బాగుండట్లేదు, నా డబ్బు మా అక్క తినేస్తుంది అని చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళ అక్క తెలీదా ఎలా ఇచ్చింది ఈ రోజు ఇంటర్వ్యూ? ఆమా డబ్బులు ఇవ్వలేదని ఫోన్ పే నెంబర్ ఎలా పెట్టుకుంది, అలా ఎలా ఆడుకో బుద్ధి అవుతుంది? ఏదంటే అది తింది, ఏదంటే అది దాచుకుంది, అన్ని బాగానే చేసుకుంది. కట్టికి దొంగ బుద్ధి తెలుసండి. ఛార్జర్ కూడా దెబ్బేసింది. ఛార్జర్ కూడా హైటెక్ బ్యాగింగ్ చేసుకుంటుంది ఆమె. ఫోన్ పే నెంబర్ పెట్టి యూట్యూబ్ లో డబ్బులు ఓకే ఆలస్యం వదిలేసి